మనం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడా అనే ఒక ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. ప్రతి మనిషిని కూడా ఆయన పరిశీలించువాడు. ఒక ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వచ్చి నిలబడ్డారు. దాంట్లో ఒక ఆయన మంచి వస్త్రాలు వేసుకుని పైనుంచి కింద దాకా కూడా పతకాలు వేసుకుని రంగురంగు వస్త్రాలతో తలంటు పోసుకుని చక్కగా ఒళ్ళంతా కూడా మంచి సెంటు పూసుకుని మంచి గువాళింపు వాసనతో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. నా దేవా, నీవు చెప్పినట్లుగానే నియమించిన కానుకలు ఏవైతే ఉన్నాయో ఆ దశమ భాగాలన్నీ తీసుకొచ్చి నీ మందిరానికి ఇస్తున్నాను. ప్రతి వారము నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, ఎడతెరకక ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విషయంలోనూ నువ్వు చెప్పినట్లుగానే నేను చేస్తున్నాను నాయన అని ప్రార్థన చేస్తూ ఆ ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడట. అతన్ని చూసి ఇతను అంటున్నాడు, ఆ సుంకరి వల్లే కానీ ఆ దొంగల వల్లే కానీ నేను లేనయ్యా అని ఒక మాట దేవుడి దగ్గర వదిలేశాడు. ఇద్దరు ప్రార్థన అది. ఒకరి ప్రార్థన చాలా అద్భుతంగా చేస్తాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన అంటే, ప్రభా నేను నువ్వు చెప్పినట్లుగా నేను కానుకలు ఇస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, చక్కగా ఒళ్ళంతా కంపు కట్టకుండా సెంటు పూసుకున్నాను, మంచి వస్త్రాలు వేసుకున్నాను, తలంటు పూసుకున్నాను, నువ్వు చెప్పినట్లుగానే వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నువ్వు చెప్పింది ప్రతిదీ చేస్తున్నాను అన్నాడు. ఇదంతా బాగా ఉంది. ఆఖరిలో అన్నాడు, ఎదురుగుండా నుంచి అతను చూసి అంటున్నాడు, ఆ సుంకరి వల్లనైనా లేకపోతే ఆ పాపి వల్లనైనా నేను లేనైనా నేను మంచోడిని అని దేవుడి దగ్గర తన్ను తాను సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు. ఇంకొక ఆయన నిలబడట, తల వంచుకుని కళ్ళు మూసుకుని తనలో తను కుమ్ములిపోతూ ఉన్నాడట. దేవా, ఇన్ని సంవత్సరాల పాటు నేను చేసిన ప్రతి పాపాన్ని నువ్వు ఓర్చుకున్నావు నాయనా. ఇన్ని దుర్మార్గాలు నేను చేసినప్పటికీ కూడా నన్ను భరించారు నాయనా. నేను చేసిన పాపాలు ఇన్నన్నీ కాదు, సుంకరి ముసుగులో పడి నేను ఎంతోమందిని దోచుకున్నాను, అన్యాయస్తుడిగా బ్రతికాను నాయన. నా తప్పులు క్షమించు, నా పాపములు క్షమించని కనులెత్తి ఆకాశము తట్టు చూడటానికైనా సరే భయపడి అతను తల ఉంచి కుమ్ములిపోతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రియులారా, ఆలోచించండి. ఇప్పుడు ప్రార్థన ఎవరిది దేవుడు అంగీకరిస్తాడు? ఎవరి ప్రార్థన దేవుడికి ఇష్టమైనది? ఈయన ప్రార్థన చేస్తుంటే ఆకాశంలో ఉన్న దేవుడు